హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి సిడిపిలో 6th చాప్టర్ ఆల్రెడీ 5 చాప్టర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 6th చాప్టర్ అనమాట. చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే నిరంతర అభివృద్ధి, నిరంతర అభివృద్ధి. దీంట్లోనే సిసిఈ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ముందుగా మనం చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే విద్యార్థి ప్రధానంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటారు. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, చైల్డ్ సెంటర్ లెర్నింగ్ ప్రియారిటైజ్ అంటే ఇంపార్టెన్స్ అనమాట, అంటే ఎక్కువ విలువ అనమాట. ప్రియారిటైజ్ ది చైల్డ్ నీడ్స్ అంటే పిల్లల విద్యా విధానంలో, అంటే చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో పిల్లల యొక్క అవసరాలు, అదేవిధంగా వాళ్ళకి తగినటువంటివి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్. ద టీచర్ రోల్ షిఫ్ట్ ఫ్రమ్ ఏ లెక్చరర్ టు ఏ గైడ్ ఆర్ ఫెసిలిటేటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో టీచర్ రోల్ ఏంటి? చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో టీచర్ రోల్ ఏంటంటే గైడ్ లేదా ఫెసిలిటేటర్ అనమాట. ఇది చిన్న బిట్టు, డైరెక్ట్ బిట్టు, వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. చైల్డ్ సెంటర్ లెర్నింగ్ అంటే ఏంటంటే, టీచర్ ఉంటాడు. జస్ట్ టీచర్ ఏం చేస్తాడంటే, పిల్లవాడు ఆటల ద్వారా కానీ, పాఠాల ద్వారా కానీ, లేదంటే వస్తువుల ద్వారా కానీ, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానీ విద్య అనేది నేర్చుకున్నప్పుడు పిల్లవాడు కరెక్ట్ చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడా, ఏ విధంగా చేస్తున్నాడు, వాడిని గైడ్ చేయటం, అంటే కరెక్ట్ మార్గంలోకి జస్ట్ గైడ్ చేయటం మాత్రమే ఇక్కడ టీచర్ పని అనమాట. కీ క్యారెక్టరిస్టిక్స్, అసలు పిల్లవాడు చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం అనమాట. ప్రియారిటీ ఆన్ గ్రోత్ అని ఉంది. ప్రియారిటీ అంటే ఏంటి? ఇంపార్టెంట్ అని అర్థం. గ్రోత్, పెరుగుదలలో. ద చైల్డ్ న్యాచురల్ గ్రోత్ ఈజ్ ప్రైమరీ ఫోకస్. అంటే చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో అంటే విద్యార్థి యొక్క అభివృద్ధి ముఖ్యమైన ఇంపార్టెంట్ గోల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ ఇంట్రెస్టింగ్ అండ్ రిలవెంట్ టు ది చైల్డ్ లైఫ్. అంటే ఇక్కడ విద్య అనేది ఏ విధంగా ఉంటుందంటే, పిల్లవాడి నిజ జీవితానికి ఉపయోగపడేదిగా, వాస్తవికతకు దగ్గరగా, పిల్లవాడి నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. ఎఫెక్టివ్ అంటే ఉపయోగించుకునే దానిలాగా, అదేవిధంగా ప్రభావం చూపించే విధంగా అనమాట. రికగ్నైజ్డ్ అండ్ యూటిలైజెస్ ది యునిక్ పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ చైల్డ్. అంటే ఏ విద్యార్థికి ఆ విద్యార్థి ప్రత్యేకత కలిగి ఉంటాడు. కాబట్టి ఒక విద్యార్థికి నేర్చుకోవటానికి పట్టే టైం వేరు, ఇంకొక విద్యార్థికి నేర్చుకోవటానికి పట్టే టైం వేరు. ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి ఇక్కడ విద్యార్థి ఎవరి ఇంటెలిజెన్స్కి తగిన విధంగా ఆ విధంగా ఇక్కడ వర్క్ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఓవరాల్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో విద్యార్థి శారీరకంగా, నైతికంగా, అదేవిధంగా సాంస్కృతికంగా అన్ని విధాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, పిల్లవాడు సొంతంగా నేర్చుకుంటాడు అనమాట. చిల్డ్రన్ లెర్న్ బై ఇంటరాక్టింగ్ విత్ ది ఎన్విరాన్మెంట్. అంటే సపోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏ విధంగా ఎదిగిద్ది అని చెప్పి మన క్లాస్లో అయితే టీచర్ చెప్తాడు. కానీ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే, పిల్లవాడు డైరెక్ట్గా ఒక చిన్న మొక్కను నాటిన తర్వాత అది ఎన్ని రోజుల్లో పెద్ద అవుతుంది, అది ఏ విధంగా ఆకులు రాలుతున్నాయా అని దానికి నీరు పోస్తూ, దాన్ని గమనిస్తూ నేరుగా నేర్చుకుంటాడు అనమాట. దాన్ని లెర్నింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ది ఎన్విరాన్మెంట్ అంటారు. ఫ్రీడమ్ చూడండి, ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వేచ్ఛ. ప్రొవైడ్ ఫుల్ ఫ్రీడమ్ ఫర్ న్యాచురల్ గ్రోత్. అంటే పిల్లవాడు సొంతంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ స్వేచ్ఛ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్. చైల్డ్ సెంటర్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని యొక్క సూత్రాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, అండర్స్టాండింగ్ చైల్డ్ సైకాలజీ. ఇప్పుడు చైల్డ్ సెంటర్ లెర్నింగ్లో మనం టీచర్ని ఏమన్నాం? గైడు, ఫెసిలిటేటర్ అన్నాం. అయితే క్లాస్ రూమ్లో పిల్లవాళ్ళు గొడవ చేసినప్పుడైనా, లేదా క్లాస్ రూమ్లో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, లేదా ఆ చైల్డ్ సెంటర్ లెర్నింగ్ అనేది చక్కగా జరగాలన్నా సరే, మనకేముండాలి? టీచర్కి సైకాలజీ పట్ల అవగాహన అనేది ఉండాలన్నమాట. అదే విధంగా చూద్దాం ఇక్కడ. టీచర్ మస్ట్ అండర్స్టాండ్ దట్ బిహేవియర్ ఈజ్ గవర్నర్డ్ బై సోషల్ కండిషన్స్ అండ్ ఇండివిజువల్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ టీచర్కి ఏం తెలియాలంటే, పిల్లవాడి యొక్క
మనస్తత్వం తెలియాలి. పిల్లవాడి మనస్తత్వం తెలియాలి. అదేవిధంగా ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఇండివిడ్యువల్ ఎబిలిటీస్ అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అవన్నీ ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు? ఉపాధ్యాయుడికి సైకాలజీ పరంగా జ్ఞానం ఉన్నప్పుడు లేదా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ టీచర్ యూజెస్ విజువల్ ఎయిడ్స్ ఫర్ ఏ స్టూడెంట్ విత్ హై విజువల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక పిల్లవాడు ఎవరికైతే చూసి నేర్చుకోగలడో అతనికి ఇక్కడ విజువల్‌గా చూసి నేర్పిస్తామనమాట. అదేవిధంగా కొంతమంది పిల్లలకి చేస్తే మాత్రమే వస్తుంది. అటువంటి పిల్లలకి బ్లాక్స్ చూసారా? హ్యాండ్ ఆన్ బ్లాక్స్ ఫర్ ఎ స్టూడెంట్ హూ లెర్న్ బెటర్ బై టచింగ్ కైనెస్థిక్. అంటే ఒక విద్యార్థి చూసి బాగా నేర్చుకోగలడు. అటువంటి వారికి వీడియోస్ ద్వారా. ఒక పిల్లవాడు చేస్తే నేర్చుకుంటాడు చేతులతో. అప్పుడు చేతులతో టచింగు, కైనెస్థిక్ అంటే ఏంటి? శారీరక శ్రమ ద్వారా. ఆ విధంగా పిల్లలకు తగినట్లుగా వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారో మనం అర్థం చేసుకొని పాఠం చెప్పాలి. నెక్స్ట్ చూడండి. ఎవాల్యుయేషన్ అండ్ టెస్టింగ్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఎవాల్యుయేషన్ అంటే చూడండి. ఇక్కడ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం అనమాట. ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. మూల్యాంకనం అంటే తెలుసు కదా! మూల్యాంకనం అంటే పిల్లల్ని మనం పరీక్షించాలనమాట. ఏ విధంగా పరీక్షించాలంటే, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అంటే పిల్లవాడు మనం పాఠ్యాంశం చెప్పే మధ్యలో గానీ, పాఠ్యాంశం అయిపోయిన తర్వాత గానీ, వెంటనే పిల్లవాడిని ఏం చేయాలి? పరీక్షించాలి. ఆ పరీక్షించి తద్వారా మనం చెప్పిన పాఠ్యాంశం అనేది అర్థమైందా లేదా? ఒకవేళ అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మనం చెప్పేటటువంటి పద్ధతి మార్చుకోవాలి. అంటే పాఠం చెప్పే పద్ధతి మార్చుకుని వేరే విధంగా చెప్పాలనమాట. నెక్స్ట్ చూడండి సిలబస్. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్. ఇక్కడేంటంటే సిలబస్సు ఇదే నేర్చుకోవాలి. ఈ పిల్లవాడు ఇదే నేర్చుకోవాలని ఇక్కడ పర్టిక్యులర్‌గా ఉండదనమాట. పిల్లల యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క అవకాశం బట్టి ఇది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందనమాట మార్చుకునే విధంగా. నెక్స్ట్ వన్ చూడండి మేనేజింగ్ డిసిప్లిన్. యూజ్ చైల్డ్ సైకాలజీ టు అండర్‌స్టాండ్ ది వై బిహైండ్ ది ఇండిసిప్లిన్ రేదర్ దాన్ జస్ట్ పనిషింగ్. అంటే ఇక్కడేందంటే మేనేజింగ్ డిసిప్లిన్ అంటే తరగతి గదిలో డిసిప్లిన్ ఉండాలి. పిల్లలు కొన్నిసార్లు క్రమశిక్షణారాహిత్యంగా ఉంటారనమాట. అంటే కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు ఉపాధ్యాయుడు కేవలం వాళ్ళని దండించటం మాత్రమే కాకుండా, దండించడమే పరిష్కారం కాకుండా, అలా చేయటానికి పిల్లవాడు కారణం ఏంటని చెప్పి ఎతకాలనమాట. కొట్టకూడదు. తర్వాత చూడండి ప్రాక్టికల్ ఓరియంటేషన్. అంటే ఇక్కడ లెర్నింగ్ షుడ్ ఇన్వాల్వ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ప్రాక్టికల్ అంటే ఏంటి? చేసి తెలుసుకోవటం. అంటే నిజ జీవితంలో పిల్లవాడికి సమస్య వచ్చినప్పుడు గానీ, లేదంటే అభ్యసనం జరిగేటప్పుడు గానీ, పిల్లవాడు ఎక్స్‌పెరిమెంట్స్‌తో అంటే నిజ జీవిత ఎక్స్‌పెరిమెంట్సు లేదా పిల్లవాడికి ఏదన్నా ఒక సమస్య ఇచ్చి, ఆ సమస్యని సమాధానం కనుగొనేటట్టుగా ప్రోత్సహించాలన్నమాట. నెక్స్ట్ చూడండి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. నేను ఆల్రెడీ పైన చెప్పా. నిరంతర అభ్యసనం అనమాట. ప్రోగ్రెసివ్ అంటే నిరంతర అభ్యసనం అంటే ఎల్లప్పుడూ అభ్యసనం. అదే విధంగా డెవలప్‌మెంటల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రియాక్షన్ అగైన్స్ట్ ట్రెడిషనల్ టీచింగ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రియాక్షన్ అగైన్స్ట్ ట్రెడిషనల్ టీచింగ్ అంటే మనకు మామూలుగా ట్రెడిషనల్ టీచింగ్ తెలుసు. ట్రె ట్రెడిషనల్ టీచింగ్ అంటే బట్టి పడతాం. చిన్నప్పుడు మనం వెళ్తే ఆ రాసి వాటిల్నే రుద్దమనటం. ఇవన్నీ ట్రెడిషనల్ టీచింగ్ అనమాట. అంటే ఒక లైన్ ప్రకారం ఫస్ట్ V1, V2, V3 నేర్చుకోవాలి. ఇలానే నేర్చుకోవాలి. ఇవే రూల్సు అని ఈ విధంగా విద్యాభ్యాసనం అనేది జరగడాన్ని ట్రెడిషనల్ టీచింగ్ అంటారు. ఇక్కడ చూడండి కోర్ కాన్సెప్ట్స్ లెర్నింగ్ బై డూయింగ్. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏంటి? అభ్యసనం చేయటం ద్వారా అభ్యసనం అనమాట. ఏ విధంగా చేయటం అభ్యసనం అంటే చూడడం. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. చూడండి లెర్నింగ్ త్రూ ఎక్స్‌పీరియన్సింగ్. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇక్కడ పిల్లవాడికి 2+2 అంటే 4 కదా! మనం ఇక్కడ 2, 2 కలిపితే 4 అని మనం ఇలా నేర్పిస్తాం. కానీ ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అంటే పిల్లవాడికి 2 చాక్ పీసులు లేదంటే 2 కర్ర ముక్కలు ఇస్తాం. ఇదెంత 1, ఇదెంత 2, ఇదెంత 3, ఇదెంత 4. ఆ విధంగా పిల్లవాడు అనేవాడు చేత్తో చేసి సొంతంగా నేర్చుకోవడం లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. బై యాక్టివ్‌లీ ఎంగేజింగ్ అంటే పిల్లవాడు అలాంటప్పుడు ఎంగేజ్ అవుతాడు. ఇక్కడ మనం 2+2 4 2, 2 కలిపితే 4 ఈ విధంగా అంటే పిల్లవాడికి బోర్ వచ్చేసిద్ది. అందుకనే స్టూడెంట్స్ డెవలప్ ఏ స్ట్రాంగర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద టాస్క్. పిల్లవాడికి ఏదైనా ఒక పని ఇవ్వాలి. ఒక పని ఏ విధంగా? ఒక 4 ఇటిక రాళ్ళో లేదా ఇంకేదన్నా ఇచ్చి వాటిని లెక్కబెట్టమనటం. ఇలాంటప్పుడు పిల్లవాడు అనేవాడు బాగా ఎంగేజ్ అవుతాడనమాట పాఠ్యాంశం ద్వారా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఇక్కడ.
ఇన్‌స్టెడ్ ఆఫ్ రీడింగ్ అబౌట్ హౌ ఏ ప్లాంట్ గ్రోస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎగ్జాంపుల్‌లో పిల్లవాడు ఒక మొక్క లేదా ఒక వృక్షం అనేది ఏ విధంగా పెరిగిద్ది అని చదివి తెలుసుకోవడం కన్నా, పిల్లవాడు ఒక విత్తనం నాటి అది ఎన్ని రోజులకి మొలకెత్తుతుంది, ఎన్ని రోజులకి అది ఎంత సైజు పెరుగుతుందనేది నేరుగా చూసి నేర్చుకోవడం అనేది ఎక్స్‌పీరియన్సింగ్ టీచింగ్ అనమాట. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. చేయటం ద్వారా అభ్యాసనం. నెక్స్ట్ చూడండి, కొంతమంది థియరిస్టులు ఉన్నారనమాట. ఈ థియరిస్టులు కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏ ఎడ్యుకేషనల్ థియరీ చెప్పారనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ సీటెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూడండి, జాన్ లాకీ. జాన్ లాకీ అని ఆయన ఏమంటాడంటే, బిలీవ్డ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ అరైజెస్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ రాదర్ దాన్ యాక్సెప్ట్ ఐడియాస్. అంటే ఎవరో ఎక్స్‌పెరిమెంట్ చేసి, రాసి, దాన్ని మనం చదవటం కన్నా, మనమే అబ్జర్వేషన్ చేసి, మనమే ఎక్స్‌పెరిమెంట్ చేసి, మనమే చదువుకోవాలని చెప్పి జాన్ లాకీ చెప్తాడనమాట. అంటే మనమే సొంతంగా ఇదిగో చూడండి, నాలెడ్జ్ అనేది ఏ విధంగా రావాలి? అబ్జర్వేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా రావాలని చెప్తాడనమాట. తర్వాత రూసో చూడండి. రూసో ఆర్గ్యూడ్ దట్ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ డస్ నాట్ లీడ్ టు యాన్ ఎడ్యుకేషన్. అంటే ఒక పుస్తకంలో ఫర్ సపోజు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ, ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును అని ఎవరో రాసిన దాన్ని బట్టేసి చదివితే అది ఎడ్యుకేషన్ అవ్వదు. ఈయనేమంటాడంటే సెల్ఫ్ యాక్టివిటీ అండ్ ప్లే. ఈయనేమంటాడంటే సెల్ఫ్ యాక్టివిటీ. మనం అసల ఆ ప్లస్ ఆ ఎందుకొచ్చింది, ఈ ప్లస్ ఈ ఎందుకొచ్చిందని ఈ విధంగా మనం చేయటం ద్వారా, లేదంటే ఎక్స్‌పెరిమెంట్‌ల ద్వారా, లేదంటే సెల్ఫ్ యాక్టివిటీ అనమాట. అంటే సొంతంగా సెల్ఫ్ యాక్టివిటీ అండ్ ప్లే ఆటల ద్వారా నేర్చుకుంటే విద్య అనేది వస్తుందని చెప్పి రూసో అంటాడు. అదేవిధంగా ఫ్రోబెల్ చూడండి. ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ అనేది ఫస్ట్ తీసుకొచ్చింది ఫ్రోబెల్ అనమాట. ఇక్కడ ఈయన గిఫ్ట్స్ కూడా తీసుకొస్తాడు. ఇది కూడా ఇంపార్టెంట్. హూ ఇన్వెంటెడ్ గిఫ్ట్స్ అంటే ఫ్రోబెల్ అనమాట. ఈ బిలీవ్డ్ ప్లే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఈయన ఫస్ట్ దగ్గర నుంచే ఫెడరిక్ ఫ్రోబెల్ అని ఉంటాడనమాట ఆయన. ఆయన ఫెడరిక్ ఫ్రోబెల్ అంటే కిండర్ గార్డెన్, దీంట్లో ప్లేను, అదేవిధంగా గిఫ్ట్స్, కిండర్ గార్డెన్ ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రోబెల్ అని గుర్తుకు రాగానే కిండర్ గార్డెన్ ఆయన స్టార్ట్ చేశాడు. ఆ కిండర్ గార్డెన్‌లో గిఫ్ట్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అదేవిధంగా ప్లేవే మెథడ్ కూడా అని అంటారనమాట. ఆటల ద్వారా విద్య. తర్వాత చూడండి, ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. జాన్ డూయి. ఇక్కడ చూడండి, ద ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ మూవ్‌మెంట్. ప్రోగ్రెసివ్ మూవ్‌మెంట్ అన్నా, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నా ఒకటేననమాట. ఈ బిలీవ్డ్ స్కూల్ షుడ్ రిఫ్లెక్ట్ కరెంట్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ సోషల్ ప్రాసెస్. ఈయనేమంటాడంటే పాఠశాల విద్యార్థుల యొక్క నిజ జీవితము, అదేవిధంగా వాళ్ళకి సమాజానికి ఉన్నటువంటి సఖ్యత అనేది పాఠశాలలో మాత్రమే తెలుస్తుందని చెప్పి ఆయన చెప్తాడనమాట, జాన్ డూయి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, పియాజే రూసో థియరీ చూడండి నెక్స్ట్. రూసో ఈజ్ హిస్టారికల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ చైల్డ్ స్టడీ మూవ్‌మెంట్. రూసోది ఇక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ చైల్డ్ స్టడీ మూవ్‌మెంట్ ఎవరు? రూసో. ఈ రూసోది ఇదొక మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయన ఎమిలీ అనే గ్రంథకర్త అనమాట. ఎమిలీ అనే బుక్ రాస్తాడు. ఈ ఎమిలీ అనే బుక్‌లో ఎమిలీ అనే అతను బాయ్ అనమాట. పిల్లవాడు అతను. His ideas were revolutionary because they moved away from treating child like miniature adults and instead viewed children as a unique neutral stage of development. ఇక్కడ ఏం చూస్తాడంటే జాన్ జాక్స్ రూసో అనమాట. మొత్తం ఒక ఆయన పేరే జీన్ జాక్స్ రూసో ఆయన పేరు. అయితే ఈ విధంగా అసలు ఏ విధంగా అంటే విద్యార్థులు అంటే పిల్లవాడు ఏ విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది పిల్లవాడిలో, అదేవిధంగా చైల్డ్ స్టడీ మూవ్‌మెంట్ అంటే పిల్లవాడి యొక్క దశలు అంటే చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు విద్యా దశలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా! అభ్యసన దశలు అనేవి ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కింద పొందపరచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడండి, కీ వర్క్ ఎమిలీ అనేది బుక్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎమిలీ గ్రంథకర్త ఎవరు? హూ రిటన్ ఎమిలీ ది బుక్ అంటే రూసో అనమాట. జీన్ జాక్ రూసో అనమాట. నెక్స్ట్ చూడండి, రూసో మోస్ట్ ఫేమస్ వర్క్ బుక్ ఈజ్ కాల్డ్ ఎమిలీ. ఇన్ ఇట్ హీ ఫాలోస్ ద లైఫ్ ఆఫ్ ఏ hypothetical boy named Emily from birth to adulthood to demonstrate how a child should be educated according to the nature. ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ఎమిలీ అనే పిల్లవాడిని పుట్టుక నుండి యుక్త వయసు వచ్చే వరకు అతన్ని గమనిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు గమనిస్తాడు? నేచర్ అంటే ప్రకృతితో ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, ఏ విధంగా అభ్యాసం అనేది జరుగుతుందని చెప్పి రూసో చూస్తాడు. రూసో మనకు తెలిసింది కదా, ప్రకృతవాది లేదా ప్రకృతికవాది అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ద డ్యూయల్ క్రిటిక్.
ద డ్యూయల్ క్రిటిక్ అంటే రూసో క్రిటిసైజ్డ్ టూ మెయిన్ థింగ్స్. ఆయన 2 మెయిన్ సమస్యలను క్రిటిసైజ్ అంటే వక్రీకరించాడనమాట. ఏంటిది? ప్లాటో రిపబ్లిక్ ఇది బుక్కు. ది ప్లాటో రిపబ్లిక్ అనేది బుక్కు. ప్లాటో బుక్ అనమాట. ఈ డిసగ్రీడ్ విత్ ద రిజిడ్ స్టేట్ కంట్రోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లాటో ప్రపోజెస్. ప్లాటో విద్యా విధానం వచ్చేసి ఏంటంటే, ప్లాటో విద్యా విధానం వచ్చేసి యూరోపియన్ కంట్రీస్‌లో విద్య అనేది ఏ విధంగా ఉండేదంటే, స్టేట్ యొక్క ఆధీనంలో ఉండేది. అంటే స్టేట్ ఏ సిలబస్ అయితే డిసైడ్ చేసిందో అదే సిలబస్ చదవాలి. అలా పిల్లవాడు ఏదైనా ఒక సిలబస్‌కే అతుక్కొని ఉండకూడదు. పిల్లవాడు ఎన్విరాన్మెంట్‌లో తిరగాలి. ఎన్విరాన్మెంట్ ద్వారా సహజ సిద్ధంగా అంటే ప్రకృతి పరంగా విద్యాభ్యాసం అనేది జరగాలని చెప్పి దానిని ఖండించాడు ఫస్ట్ పార్ట్. అదేవిధంగా ఇక్కడ చూడండి కాంటెంపరరీ సొసైటీ. ఈ ఫెల్ట్ ది యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ హిజ్ టైమ్ అంటే 18వ శతాబ్దంలో వాజ్ కరప్ట్. అంటే విద్యా విధానం మొత్తం అవినీతి పాలైపోయింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మెథడ్స్ వర్ షిఫ్టింగ్ చిల్డ్రన్ న్యాచురల్ స్పిరిట్స్. అంటే పిల్లవాడి యొక్క సహజ సిద్ధమైనటువంటి టాలెంట్స్‌ని అణిచివేసి స్టేట్ సిస్టమ్‌ని ఫాలో అవుతూ పిల్లవాడి విద్యాభ్యాసం అనేది చాలా విధంగా దెబ్బతినిపోతుంది. అందుకనే ప్లాటో కనిపెట్టినటువంటి ఆ 2 సిస్టమ్స్‌ని రూసో డిసగ్రీ చేశాడనమాట. అంటే ఒప్పుకోలేదనమాట. నెక్స్ట్ చూడండి మ్యాన్ వర్సెస్ సిటిజన్. మ్యాన్ అంటే ఏంటి? మగవాళ్ళని మ్యాన్ అంటారు. సిటిజన్ అంటే ఎవరు? పౌరుడు. అంటే మంచి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు. రూసో హెల్డ్ ఏ ఫేమస్ వ్యూ దట్ ఎ పర్సన్ క్యాన్ ఎయిదర్ బీ ఏ మ్యాన్. అంటే ఒక వ్యక్తి మనిషి అవుతాడు. ఏ న్యాచురల్ అథెంటిక్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిటిజన్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మగపిల్లలు పుడతారు కదా! పుట్టిన తర్వాత పెళ్ళయ్యి యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళు మ్యాన్ అయిపోతారనమాట. సమ్‌వన్ షేప్డ్ ది సోషల్ రూల్స్. ఇప్పుడు అతను మ్యాన్ అవ్వాలంటే మనం చదువుకున్నా, చదువుకోకపోయినా సమాజంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మనం ఉన్న తెలివితేటలతో మనం గ్రహించేసి మ్యాన్‌గా అయిపోతామనమాట. హి ఆర్గ్యూడ్ దట్ వైల్ ప్లాటో ప్లాన్ క్రియేటెడ్ సిటిజన్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఇండివిడ్యువల్, ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ హిస్ ఓన్ టైమ్ వాజ్ ఫెయిలింగ్ టు డూ ఎయిదర్ ఎఫెక్టివ్‌లీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లేటో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్‌లో ఆర్మీ ఎవరైతే ఆ యూరోపియన్ కంట్రీస్‌లో ఆర్మీలో సేవ చేయాలనుకుంటారో, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటదంటే, ప్రాథమిక దశలో ఇవి మాత్రమే చదవాలి. గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. తద్వారా శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఆ తర్వాత ఉన్నత దశకొచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్ ఇలాంటివి చదవాలి. ఇవి చదివిన తర్వాత సైనికుల్లోకి వెళ్లి జాయిన్ అవ్వాలి. ప్లాటో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి, అది పిల్లల యొక్క స్వశక్తి అంటే పుట్టుకతో వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలను ఆహ్, డిస్ట్రాయ్ చేస్తుందనమాట. నాశనం చేస్తుంది. అందుకనే ఇక్కడేం చెప్తున్నారంటే మ్యాన్ వర్సెస్ సిటిజన్ అంటే ఏంటంటే సోషల్ రూల్ ద్వారా మ్యాన్ అయితారు. కానీ సిటిజన్ను అదేవిధంగా ఎఫెక్టివ్ అవ్వాలంటే మ్యాన్ వర్సెస్ సిటిజన్‌గా ఎఫెక్టివ్ చూపించాలంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా రద్దవ్వాలని చెప్పి రూసో చెప్తున్నాడనమాట. ఇది దాని అర్థం. నెక్స్ట్ చూడండి రాడికల్ విత్‌డ్రా ఫ్రమ్ సొసైటీ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ మోస్ట్ ఫేమస్ పాయింట్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూసోలో. హీ అడ్వకేటెడ్ ఫర్ రిమూవింగ్ ద చైల్డ్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సొసైటీ డ్యూరింగ్ ది ఎర్లీ ఇయర్స్. ఇక్కడ ఏమంటాడంటే పిల్లవాడిని ప్రాథమిక స్థాయి వయసులో సమాజానికి దూరంగా ఉంచాలని చెప్పి రూసో చెప్తున్నాడు. ఎందుకో చూడండి అది. లెట్స్ ద చైల్డ్స్ న్యాచురల్ పొటెన్షియల్ అండ్ క్యూరియాసిటీ గైడ్ దేర్ లెర్నింగ్. ఎందుకంటే పిల్లవాడు స్వశక్తులతో పిల్లవాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు గనక సమాజంలోకి వెళ్ళిపోతే అవి ఇంకా మరుగున పడిపోతాయి. దానివల్ల ఉపయోగం లేకుండా పోద్దనమాట. అందుకని పిల్లవాడి యొక్క న్యాచురల్ పొటెన్షియల్ అండ్ క్యూరియాసిటీ ఉంటే గనక అంటే సమాజానికి దూరంగా ఉంచితే ప్రాథమిక స్థాయి వయసులో ఉన్నంత వరకి పిల్లవాడిలో డెవలప్మెంట్ అనేది ఫాస్ట్‌గా జరిగిద్దనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ టీచింగ్ ఇంటలెక్చువల్లీ అంటే లెక్చర్స్ గానీ, బుక్స్ గానీ అంటే కావాలని బోధన చేస్తే ఈ బిలీవ్డ్ ఇన్ కండిషనింగ్ బై ఎక్స్‌పీరియన్స్. ఆ విధంగా బోధన చేస్తే ఏమైతదంటే పిల్లవాడికి ఎక్స్‌పీరియన్స్ ద్వారా అంటే సొంతంగా చేసి తెలుసుకోవాలనుకుంటాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ చైల్డ్ లెక్చర్ ఆన్ వై దే షుడ్ నాట్ ప్లే ద ఫైర్. అంటే పిల్లవాడు నిప్పుతో ఎందుకు ఆడుకోకూడదని మనం ఒక పాఠం చెప్పటం కంటే రూసో మైట్ సజెస్ట్ లెట్టింగ్ ద చైల్డ్ గెట్ జస్ట్ క్లోజ్ ఎనఫ్ టు ఫీల్ ద అన్‌కంఫర్టబుల్ హీట్. రూసో ఏమంటాడంటే పిల్లవాడు ఆ నిప్పు దగ్గరికెళ్ళాలి. ఆ నిప్పు దగ్గరికెళ్ళినప్పుడు ఆ డిస్కంఫర్ట్ ఉంటది చూసావా? ఆ వేడనేది పిల్లవాడికి ఎప్పుడైతే తగిలిద్దో, తగిలినప్పుడు పిల్లవాడు రియల్ లైఫ్ అబ్‌స్టకిల్ అంటే నిజ జీవితంలో అనుభూతి పొందుతాడనమాట. ఆ అనుభూతి అంటే ఏంటి? హీట్ వేడి. ఆ వేడి తట్టుకోలేడు. అప్పుడేం చేస్తాడు పిల్లవాడు నిప్పు దగ్గరికెళ్ళడనమాట.
టీచర్స్ ది చైల్డ్ మోర్ ఎఫెక్టివ్లీ దెన్ 1000 వర్డ్స్. ఈ విధంగా పిల్లవాడికి నిజ జీవిత ఎగ్జాంపుల్స్ అనేవి కలిగిస్తే మీరు 2 గంటలు లేదా 10 రోజులు చెప్పిన పాఠము ఒకటే. అదేవిధంగా మనం ఒక ఎక్స్పీరియన్స్ కలిగించిన ఒకటేనని చెప్పి దాని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ సిమ్యులేటెడ్ రియల్ లైఫ్ ఆబ్స్టికల్స్ అంటే చూడండి ఇక్కడ రూసో బిలీవ్ టీచర్ షుడ్ సెటప్ ఎన్విరాన్మెంట్ వేర్ చిల్డ్రన్ స్టంబుల్ అపాన్ లెసన్స్. అంటే ఇక్కడ పిల్లవాడు ఎక్కడైతే పాఠం అనేది అర్థం కాదో, ఎక్కడ కఠినంగా ఉంటుందో అక్కడ టీచరు ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఈజీ ఎన్విరాన్మెంట్, అండర్స్టాండింగ్ అంటే అర్థమయ్యేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి పిల్లలకి. ఏ విధంగా చూడండి, ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ లెర్నింగ్ అబౌట్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ గురించి నేర్చుకుంటున్నాడు, డోంట్ షో దెమ్ ఏ మ్యాప్. ఫస్ట్ మ్యాప్ చూపించకూడదు. టేక్ దెమ్ ఫర్ ఏ వాక్, నడవటానికి తీసుకెళ్ళండి. లెట్ దెమ్ గెట్ లాస్ట్ అండ్ హెల్ప్ దెమ్ యూజ్ ది పొజిషన్ ఆఫ్ ది సన్ టు ఫైండ్ దేర్ వే హోమ్. అంటే ఒక చోట తీసుకెళ్ళి పిల్లల్ని వదిలేయమంటున్నాడు మ్యాప్ చూపించకుండా. సూర్యుడు ఆధారంగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళమంటున్నాడు. ద అబ్స్టకిల్ ఆఫ్ బీయింగ్ లాస్ట్ క్రియేట్స్ ఏ జెన్యూన్ నీడ్ ఫర్ ది నాలెడ్జ్. ఆ విధంగా చేసినప్పుడు పిల్లవాడికి అసలైన జ్ఞానం ఉంటుంది. మీరు ఈస్ట్కి వెళ్ళండి, వెస్ట్కి వెళ్ళండి అని చెప్పి మన మ్యాప్ చూపిస్తే పిల్లవాళ్ళ జ్ఞానం అనేది అభివృద్ధి చెందిద్ది, కానీ అది చాలా వరకు యూజ్ కాదు. అదేవిధంగా పిల్లవాడికి రియల్ లైఫ్ ఆబ్స్టకిల్స్ అంటే నిజ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు కనుక చూపిస్తే అది ఇంకా ప్రభావితం చూపించదని దాని అర్థం అనమాట. ఇంపాక్ట్ అండ్ లెగసీ చూడండి. వైల్ రూసో ఐడియాస్ వర్ రేర్లీ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ హీ వ్రోట్ దెమ్. అంటే రూసో చెప్పినటువంటి ఐడియాస్ అనేది రేర్లీ చాలా తక్కువ ఉపయోగించారనమాట. ఎందుకంటే బికాజ్ విత్డ్రాయింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ సొసైటీ ఈజ్ డిఫికల్ట్. ఎందుకు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పైన చెప్పాం పిల్లవాడిని ప్రాథమిక దశలో సొసైటీ నుంచి దూరంగా ఉంచాలని చెప్పి రూసో చెప్పాడు. ఎందుకు? కానీ పిల్లవాడు సొసైటీ నుంచి దూరంగా ఉండకూడదు అనమాట. అందుకనే రూసో చెప్పినటువంటి రూల్స్ వెరీ లెస్ యూజ్. కాబట్టి ద డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది జైంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ కమ్ లేటర్. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రూసో చెప్పినటువంటి టాపిక్స్ కొన్ని తీసుకున్నారనమాట. ఏమేమి తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారో చూద్దాము. ఫ్రెడరిక్ ఫ్రోబెల్ హూ టుక్ రూసో ఐడియా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ క్రియేటెడ్ ది కిండర్ గార్డెన్. రూసో చూడండి, రూసో ఏం తీసుకున్నాడు, ఫ్రోబెల్ ఏం తీసుకున్నాడు రూసో దగ్గర నుండి? ఐడియా ఆఫ్ న్యాచురల్ గ్రోత్. తర్వాత చూడండి జాన్ డూయి థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. జాన్ డూయి ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ది మోడర్న్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మూమెంట్. ఈ వ్యూడ్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ సోషల్ ప్రాసెస్. జాన్ డూయి అనే ఆయన ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ జాన్ డూయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎవరు? జాన్ డూయి. ఇక్కడ చూడండి, ద 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ జాన్ డూయి థియరీ వచ్చేసి ఎడ్యుకేషన్, స్కూల్, ఆ తర్వాత కూడా వేరే ఇంకా 3 ఉంటాయి, నేను చెప్తాను కిందకి. ఇట్ ఈస్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ ది సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది రేస్. ఇట్ హ్యాస్ 2 sides, సైకలాజికల్ అండ్ సోషియోలాజికల్. ద చైల్డ్ ప్లే ఇన్ సొసైటీ. ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మనం కేవలం స్కూల్ మాత్రమే కాదు, సైకలాజికల్గా ఎడ్యుకేషన్ ఉండాలి, సోషలాజికల్గా ఎడ్యుకేషన్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ ది సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది రేస్. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మొదటిగా కుటుంబం, తర్వాత స్కూలు, ఆ తర్వాత సొసైటీ. దానికి 2 కోణాలు ఉంటాయి. ఆ 2 కోణాలు ఏంటంటే సైకలాజికల్ అంటే ద చైల్డ్ ఇన్స్టింక్ట్స్ అంటే పిల్లవాడు లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలు కానీ ఏమైనా కానీ. అండ్ సోషియోలాజికల్ ద చైల్డ్ ప్లేస్ ఇన్ ది సొసైటీ. పిల్లవాడు ఎప్పుడైనా సరే సొసైటీకి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. రూసో దాన్ని తప్పు అన్నాడు, అందుకనే ఆయన చెప్పినటువంటివి రూల్స్ అనేవి ఫాలో కాలేదన్నమాట ఎక్కువ మంది. నెక్స్ట్ చూడండి స్కూల్. ఇట్ మస్ట్ రిప్రజెంట్ కరెంట్ లైఫ్. అంతే కదా, స్కూల్ కరెంట్ లైఫ్ రిప్రజెంట్ చేసిద్ది. మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఎదగాలి, మనం ఏ వయసులో ఎంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, ఆ వయసులో అంత ఇన్ఫర్మేషన్ మన స్కూలే అందించింది. ఇట్ షుడ్ ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హోమ్ లైఫ్ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్. అంతే కదా, స్కూల్లో మనకి ఏమి నేర్పిస్తారు? మోరల్ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. టీచర్ ఈజ్ నాట్ ఎన్ అథారిటీ ఫిగర్ బట్ ఎ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిటీ దేర్ టు అసిస్ట్. టీచర్ అనేవాడు అధికారి కాదు. అక్కడ అధికారి అంటే ఏంటి? పిల్లవాడిని కొట్టడం, తిట్టడం, గట్టిగా నొక్కిపెట్టి నేర్పించడం అలా కాదు. ఆ సమాజంలో అతను కూడా ఒక వ్యక్తి, పిల్లలకి నేర్పించేటటువంటి అంటే గైడ్ లాగా అనమాట. గైడ్ లేదా ఫెసిలిటేటర్ అని చెప్పి అర్థం అని చెప్పి. ఇది లాస్ట్ చూడండి. ఇంకా కరికులం అంటే తెలుసు కదా, కరికులం అంటే మన అందరికీ తెలుసు.
ప్రణాళిక, టైం టేబుల్ లేదంటే ఇవన్నీ ప్రణాళిక అనమాట కరికులం. ద కరికులం షుడ్ రిఫ్లెక్ట్ ది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ సొసైటీ. మన స్కూల్ కరికులం పర్ఫెక్ట్గా ఉంటే మన సమాజం ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కరికులం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కరికులం కూడా ఏ విధంగా ఉండాలి? పిల్లలకు తగినట్టుగా ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ సొసైటీ, ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ సైన్స్, హిస్టరీ షుడ్ బి కపుల్డ్ విత్ ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ కుకింగ్, సీయింగ్ అండ్ మాన్యువల్ ట్రైనింగ్. కరికులం అనేది ఏ విధంగా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీ కరికులం, ఈజీ ఎక్స్పెరిమెంటల్గా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్సెస్ కలిగించాలి పిల్లలకి. ఇక్కడ ఉంది చూసారా, ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలన్నమాట. ప్రాక్టికల్గా అంటే చేసి చూపించాలన్నమాట పిల్లవాళ్ళ డౌట్స్ అన్నీ. అదేవిధంగా అంటే కుకింగ్ కానీ, సీయింగ్ కుట్టడం కానీ, అదేవిధంగా మాన్యువల్ ట్రైనింగ్ కానీ ఆ విధంగా ఉండాలి. మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య రకాలు. ఫోకస్ ఆన్ ది చైల్డ్ పవర్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఇమేజెస్ అండ్ సింబల్స్ దట్ ఫిట్ ది చైల్డ్ న్యాచురల్ డెవలప్మెంట్. అంతే కదా, డెవలప్మెంట్ అంటే ఏంటి? పిల్లవాడు విద్యను అభ్యసించడమే డెవలప్మెంట్. విద్య అనేది ఏ విధంగా అభ్యసిస్తాడు? నెంబర్స్ రూపంలో. అదేవిధంగా నెంబర్స్ రూపంలో, సింబల్స్ రూపంలోనే కదా మరి విద్య అనేది అభ్యసించేది పిల్లవాడు. అది ఇమేజెస్ అండ్ సింబల్స్ దట్ ఫిట్ చైల్డ్ న్యాచురల్ డెవలప్మెంట్. అదేవిధంగా సోషల్ ప్రోగ్రెస్ చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫండమెంటల్ మెథడ్ ఆఫ్ సోషల్ రీకన్స్ట్రక్షన్. టీచర్ మస్ట్ బీ గివెన్ ప్రాపర్ ఎక్విప్మెంట్ టు గైడ్ స్టూడెంట్స్ ఇన్ రిఫార్మింగ్ సొసైటీ. సోషల్ ప్రోగ్రెస్ అంటే పిల్లవాడు పాఠశాల తర్వాత ఎక్కడ మెలుగుతాడు? సమాజంలో మెలుగుతాడు. కాబట్టి సమాజంలో అభివృద్ధి చెందాలంటే పిల్లవాడికి ఉపాధ్యాయుడు ఏ విధంగా గైడ్ చేయాలి? చక్కగా గైడ్ చేయాలి. సమాజంలో మెలగగలిగే విధంగా పిల్లవాడిని గైడ్ చేయాలన్నమాట టీచరు. తర్వాత చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చూడండి, ఇట్ రికగ్నైజెస్ దట్ చిల్డ్రన్ హ్యావ్ డిఫరెంట్ క్యాపబుల్స్ అండ్ ఇంట్రెస్ట్. అంతే కదా, ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడు సపరేట్గా ఉంటారు. ఒకరికున్న నాలెడ్జ్ ఇంకొకరికి ఉండదు, ఒకరికున్న ఇష్టం ఇంకొకరికి ఉండదు. కాబట్టి ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అనమాట. సెల్ఫ్ లెర్నింగ్ చూడండి నెక్స్ట్. తర్వాత చిల్డ్రన్ లెర్న్ బై వర్కింగ్ టుగెదర్ విచ్ డెవలప్స్ డెమోక్రటిక్ వాల్యూ. పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సమవయస్కులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పీర్ గ్రూప్స్తోనే కదా నేర్చుకునేది. అందరూ కలిసి గ్రూప్స్లో నేర్చుకుంటారు అన్నమాట. వర్కింగ్ టుగెదర్ విచ్ డెవలప్ డెమోక్రటిక్ వాల్యూస్ అనమాట. ఎంఫసైజ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ మేకింగ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్. ఎంఫసైజ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ మేకింగ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టికల్ అనమాట. అంటే విద్యా విధానం అనేది చేయటం ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట సెల్ఫ్ లెర్నింగ్ అనేది. అదేవిధంగా క్యారెక్టర్ బిల్డింగ్ చూడండి. వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఇన్స్టిల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ, ఇండిపెండెన్స్ అండ్ డిసిప్లిన్. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మనకి పాఠశాలలో కేవలం చదువు ఒకటే వస్తుందా? ఫిజికల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి పాఠశాలలో. అదేవిధంగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది, ఇండిపెండెన్స్ స్వతంత్రం వస్తుంది, అదేవిధంగా క్రమశిక్షణ కూడా వస్తుంది పాఠశాలలో. నెక్స్ట్ చూడండి, క్యారెక్టర్స్ అండ్ టైప్స్ చూడండి. కరికులం డిజైన్డ్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్. ఆల్రెడీ నేను పైన చెప్పా. కరికులం అనేది ఈజీగా ఉండాలి, ఎక్స్పీరియన్స్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్స్పెరిమెంటల్గా ఉండాలి, పిల్లలకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. అంటే పిల్లలకి ఇష్టం వచ్చినట్టు అంటే పిల్లలకి ఈజీగా ఉండాలి, పిల్లలకు కూడా నచ్చే విధంగా ఉండాలి కరికులం అనేది. తర్వాత టీచర్ రోల్ చూడండి, మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం, ఫెసిలిటేటర్ ఆర్ గైడ్ అనమాట. తర్వాత రోట్ లెర్నింగ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. రోట్ అంటే బట్టి. సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ కింద అయినా సరే ఈ పదం కనపడే ఆప్షన్ ఉంటే దాన్ని ఇమీడియట్గా తీసేయటమే. రోట్ లెర్నింగ్ అంటే డిస్కరేజ్డ్, దేర్ ఈజ్ లెస్ ఎంఫసైజ్ ఆన్ టెక్స్ట్ బుక్ అండ్ మోర్ ఆన్ డైలాగ్. రోట్ బట్టే విధానానికి స్వస్తి. అదేవిధంగా అసెస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఎవాల్యూషన్. అసెస్మెంట్ ఎవాల్యూషన్ అదే అనమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే తెలుసు కదా, FA1, FA2, ఆ తర్వాత ఏముంటుంది? S1 ఉంటుంది, FA3 ఉంటుంది, అదే తర్వాత F4 ఉంటుంది, ఆ తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఉంటుంది. ఈ విధంగా అసెస్మెంట్ అనేది స్కూల్లో జరుగుతుంది ప్రజెంట్ CCE ద్వారా.
అసెస్మెంట్ అంటే ద ఓన్లీ ఎఫెక్టివ్ వే, అంటే ప్రభావం చూపించేటటువంటి దారి ఒకటి, అది అసెస్మెంట్. పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్ ప్రాసెస్. అంటే నేర్చుకునేటప్పుడు మరి పిల్లవాడు ఎంతవరకు జ్ఞానం అనేది పొందాడు, ఎంతవరకు నేర్చుకుంటున్నాడు అనేది అసెస్మెంట్ చేయాలి కదా. ఆ అసెస్మెంట్ చేయడానికి ఉన్న ఒక్క దారి సిసిఈ, అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. FA1, FA2, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ SA1, ఆ తర్వాత FA3, FA4, ఆ తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి హ్యూమనిస్టిక్, కన్స్ట్రక్టివిస్ట్, అదేవిధంగా మాంటిసోరీ అనమాట. ఇది వచ్చేసి పర్సన్ సెంటర్డ్, బేస్డ్ ఆన్ అబ్రహం మాస్లో అండ్ కార్ల్ రోజర్స్, ఫోకస్ ఆన్ ది ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, ఎంపతి అండ్ హెల్పింగ్ చిల్డ్రన్స్ అచీవ్ ఫుల్ అటానమీ. అంటే హ్యూమనిస్టిక్ అంటే ఏంటంటే పర్సన్ సెంటర్, అంటే పిల్లవాడికి ఏదైతే చదవడానికి ఇష్టం ఉంటుందో, దేనైతే ఏకాగ్రత, దేనైతే చదవాలనుకుంటాడో, ఫోకస్ ఆన్ ది ఆర్ట్స్ గ్రూప్స్ తెలుసు కదా. ఆర్ట్స్ అంటే ఏంటి, సోషల్ సైన్సు, అంటే ఇప్పుడు సోషల్ సైన్స్ వేరు కాదు, సోషల్ సైన్సెస్ అని చెప్పి మనం ఒకప్పుడు సోషల్ స్టడీస్ అనేవాళ్ళం కదా, దాన్ని ఇప్పుడు సోషల్ సైన్సెస్ అంటున్నారు. ఎంపతి అండ్ హెల్పింగ్ చిల్డ్రన్ అచీవ్ ఫుల్ అటానమీ, అంటే స్వతంత్రం అనమాట, అంటే సబ్జెక్ట్ మీద పట్టు అనమాట. నెక్స్ట్ చూడండి కన్స్ట్రక్టివిస్ట్, బేస్డ్ ఆన్ ది ప్రిమైజ్ దట్ వీ కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్ త్రూ రిఫ్లెక్షన్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఎలిమినేట్స్ ఏ స్టాండర్డైజ్డ్ కరికులం. కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఒక్క నిమిషం, ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ది ప్రిమిసెస్, బేస్డ్ ఆన్ ది ప్రిమైజ్ that we construct our own understanding of the world through reflection on our experiences. It eliminates the standardized curriculum. ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్లో వచ్చేసి కరికులం అనేది ఉండదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. విచ్ థియరీ హ్యావ్ నో కరికులం అంటే కన్స్ట్రక్టివిస్ట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పిల్లవాడు సొంతంగా నేర్చుకుంటాడు, తన జ్ఞానాన్ని తనే నిర్మించుకుంటాడు అనమాట. ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ ప్రిమైజ్ దట్ వి కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం లేదా ప్రపంచాన్ని తన యొక్క సొంత ఎక్స్పీరియన్సెస్ ద్వారా తనకి ఏ విధంగా అయితే కనపడుతుందో ఆ విధంగానే నేర్చుకుంటాడు అనమాట. ఇక్కడ ఎటువంటి కరికులం అనేది ఉండదు. తర్వాత చూడండి మాంటిసోరీ తెలుసు కదా, మరియా మాంటిసోరీ. చూడండి మరియా మాంటిసోరీ విధానం వచ్చేసి ఏ చైల్డ్ డైరెక్టర్ అప్రోచ్ ఫర్ ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్. వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిల్లలు 3 to 6 years పిల్లలు ఉంటారనమాట, 3 to 6 లేదా 2 to 6 అనమాట. ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్, ఇట్ రిలైస్ ఆన్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, అంటే చేతుల ద్వారా ఇది విద్య అనమాట, అంటే లెర్నింగ్ బై డూయింగ్. తర్వాత సెల్ఫ్ డైరెక్టెడ్, అంటే పిల్లవారు సొంతంగా ఏమి చేయాలంటే ఆ విధంగా చేసి నేర్చుకుంటారనమాట. ఇట్ ఆఫెన్ ఇన్కాపరేట్స్ ది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. ఇది ఏ విధంగా మరియా మాంటిసోరీ విద్యా విధానం అనేది హార్వర్డ్ గార్డినర్ ఉంది కదా, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది దాని ఆధారంగా కూడా పనిచేస్తుంది అనమాట. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. నేను IQ అని రాస్తున్నాను చూడండి, ఇంటెలిజెన్స్ అనమాట. ఇక్కడ మరియా మాంటిసోరీలో ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మరియా మాంటిసోరీలో చైర్స్, టేబుల్సు, ప్లేయింగ్ ఎక్విప్మెంటు ఇవన్నీ పిల్లల హైట్లో ఉంటాయి. ఎక్విప్మెంట్ అన్నీ పిల్లల హైట్లో ఉంటాయి అన్నమాట, హైట్లో ఉంటాయి. వారికి అందే విధంగా ప్రాథమిక స్థాయి అంటే 2 to 6 years పిల్లలకు అందే విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా పిల్లలు ఇక్కడ ఏ టైం టేబుల్ ఉండదన్నమాట, నో టైం టేబుల్. పిల్లలు హాయిగా స్వేచ్ఛగా లెర్న్ బై డూయింగ్ హ్యాండ్స్తో అనమాట. హ్యాండ్స్ అన్నా కైనెస్థిక్ అన్నా ఒకటేనమాట. ఇది అర్థమయ్యేటట్లేదు, నేను ఇది రబ్ చేసి మళ్ళీ రాస్తాను. కైనెస్థిక్ అనమాట. ఇది ఈరోజు మన క్లాసు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.